In previous class, already discussed about multiplication of two matrices. సో మనం టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే అక్కడ కండిషన్ ఏంటి? సపోజ్ ఏ అండ్ బి అని టూ మ్యాట్రిసెస్ తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో ఈ కండిషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో టుడే డిస్కసింగ్ అబౌట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామండి? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. Junior intermediate, mathematics 1A. Today discussing about maths chapter, part 5. So now discussing about transpose of a matrix. Transpose of a matrix. So transpose of a matrix అంటే మనకి interchanging of rows and columns. సపోజ్ ఇక మనం జనరల్ గా మన మ్యాట్రిక్స్ అనేది ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటాం? ఏ ఇస్ ఈక్వల్ టు ఏఐజే. ఆర్డర్ కూడా మనం ఎలా తీసుకుంటాము? m/n గా మార్చుకుంటాం. సో m/n అనే ఆర్డర్ అనేది మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇక మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏమంటున్నాము? రోస్ అనేవి కాలమ్స్ గా ఇంటర్చేంజ్ అవుతాయి, కాలమ్స్ అనేవి రోస్ గా ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక మన ఏఐజే మ్యాట్రిక్స్ అలా మనకి ఏమవుతుంది? ఏజేఐ. ఎందుకని? ఇక మనకి ఐ అనే దాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? మనకి రోస్. జే అనేది రిప్రజెంట్ చేసేది ఏంటి? మనకి కాలమ్స్. మనం ట్రాన్స్పోజ్ అంటున్నాం అంటే ఈ కాలమ్స్ వల్ల ఏమవుతాయి? రోస్ అవుతాయి. ఈ ఐ అనే రోస్ వల్ల ఏమవుతాయి? కాలమ్స్ అవుతాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తాము? రోస్ ని కాలమ్స్ ని రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో ఇక మనకి రోస్ ఎన్ని? ఎం రోస్. కాలమ్స్ ఎన్ని? ఎన్ కాలమ్స్. మనం ఇక్కడ ఏం చేస్తాము? రోస్ ని కాలమ్స్ ని రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ m/n మ్యాట్రిక్స్ వల్ల ఏమవుతుంది? n/m. సో మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మనకి ద ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఏ అనే దాన్ని ఏఐజే m/n గా తీసుకుంటున్నాము. అదే దాన్ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ మనం ఎలా డినోట్ చేసుకుంటాము? ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్. సో ఏ డాష్ అన్నా ఏ పవర్ టీ అన్నా మనం ఎలా డినోట్ చేసుకుంటామని? ఏ ట్రాన్స్పోజ్ అని డినోట్ చేసుకుంటాం. సో డెఫినిషన్ చూడండి. If Aij is an m/n matrix, then the matrix obtained by interchanging the rows and the columns of A. సో ఇక మనం ట్రాన్స్పోజ్ అంటే మనకి రోస్ కాలమ్స్ రెండు ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. సో దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్. సో ఎలా డినోట్ చేసుకుంటామండి? ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ మనం ఏం తీసుకుందాం? సపోజ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3 2 4 1 0 √7. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 రోస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమన్నా మనం రోస్ కాలమ్స్ గా మారుతాయి, కాలమ్స్ రోస్ గా మారుతాయి. అంటే ఇప్పుడు మనం ఏ ట్రాన్స్పోజ్ మనం ఎలా రాసుకున్నాం? ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్ అంటున్నాం ఇజ్ ఈక్వల్ టు. సో ఇక మనకి రోస్ ఏంటి? మనకి 3 2 అదేమవుతుంది? కాలం అవుతుంది. సో రోస్ అల్లా కాలం గా మారుతుంది. 4 1 రో అల్లా కాలం. 0 √7 సో రోగా ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా మార్చుకుంటున్నాము? కాలం గా మార్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కాలమ్స్ ఏంటి? 3 4 0. అది ఎలా మారింది? రోగా మారింది. ఫస్ట్ రోగా మారింది. నెక్స్ట్ రో ఇక సెకండ్ కాలం ఏంటి? 2 1 √7. అది మనకి ఏమైంది? సెకండ్ రో అయింది. అంటే మనకి ఇక్కడ కాలమ్స్ వల్ల దేనిగా మారింది? రోస్ గా మారినాయి. ఈ కాలమ్స్ వల్ల ఏమైంది? మనకి రోస్ అయినాయి. అంటే రోస్ కాలమ్స్ రెండు ఇంటర్చేంజ్ అయితే దాన్ని ఏమంటున్నాం మనం? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాము? ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్. సో నీకు ఒకసారి ఎగ్జామ్ లో వాడు ఏ డాష్ అన్నా ఇవ్వచ్చు, ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఇవ్వచ్చు. సో ఏదన్నా మనకి మీనింగ్ అనేది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్.
నెక్స్ట్ ఏంటండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ థర్డ్ వన్ కి వచ్చేటప్పటికి కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏ అనే మ్యాట్రిక్స్ కి వాడు ఏమి ఇచ్చాడు, 1 4 7 2 5 8. మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏ వస్తుందో లేదో చూసుకోవాలి. అంటే ఫస్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయి. సో మనకి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, మనకి ఈ ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది, ఫస్ట్ కాలం, సెకండ్ రో వల్ల ఏమవుతుంది, సెకండ్ కాలం అవుతుంది. అంటే ఈ ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 4 7. సెకండ్ రో ఏంటి మనకి 2 5 8. సో రోస్ వల్ల ఏమైంది, కాలమ్స్ గా మారింది. ఇక్కడ మనకి ఏం కావాలి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటున్నావు. అంటే మళ్ళీ దీనికి నువ్వేం అప్లై చేయాలి, హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేయి. అంటే ఈ మొత్తానికి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయి. అంటే మళ్ళీ దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమైంది, ఈ ఫస్ట్ కాలం వల్ల ఫస్ట్ రో అవుతుంది, సెకండ్ కాలం వల్ల సెకండ్ రో అవుతుంది. సో ఫస్ట్ కాలం ఏంటి మనకి 1 4 7. ఫస్ట్ కాలం వల్ల ఫస్ట్ రో, సెకండ్ కాలం వల్ల సెకండ్ రో. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసావు, మళ్ళీ దానికి ఏం అప్లై చేసావు, మళ్ళీ ట్రాన్స్పోజ్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, 1 4 7 2 5 8. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏంటి, ఏ అనే మ్యాట్రిక్స్ ఏనా, ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 4 7 2 5 8. అంటే ఇక్కడ మన కండిషన్ ఏమొచ్చింది, మనకి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ A, B we have K into A transpose is equal to K into A transpose. సో మనకి AB అనే రెండు మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు, లేదంటే A అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఇక ప్రాపర్టీ అనేది ఏంటి మనకి, K into A whole transpose is equal to K into A transpose. సో ఫర్ ఎగ్జాంపుల్, if A is equal to మనం ఏం తీసుకున్నాం 1 4 7 2 5 8. ఇక్కడ మనకి ఏం కావాలి, KA హోల్ ట్రాన్స్పోజ్ కావాలి, అలాగే K ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కావాలి. అంటే ముందు నీకు ఏం కావాలి, KA కావాలి. సో ముందు KA ఫైండ్ అవుట్ చేయి. సో K ఇంటూ ఏ అంటే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు, 1 4 7 2 5 8. అంటే ఇక్కడ నువ్వేం చేస్తావు, ఈ K తో ఈ ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయి. సో K ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది మనకి, K ఇంటూ 4 అంటే ఏమైంది 4K. నెక్స్ట్ K ఇంటూ 7 అంటే ఏమవుతుంది 7K. నెక్స్ట్ 2 ఇంటూ K ఏమవుతుంది 2K. K ఇంటూ 5 ఎంత 5K. 8 ఇంటూ K ఎంత 8K. ఇదేంటి మనకి KA మాత్రమే. మనకేం కావాలి, KA హోల్ ట్రాన్స్పోజ్ కావాలంటే ఈ మొత్తానికి మళ్ళీ మనం ఏం అప్లై చేయాలి, హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. సో దీనికి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ఫస్ట్ రో వల్ల ఫస్ట్ కాలం, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం అవుతుంది. సో ఇక మనకి ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి, K 4K 7K. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి, సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం అవుతుంది. సో సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 2K 5K 8K. సో ఇదేంటి మనకి KA హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, K ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కావాలి. సో ముందు K ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో K ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి, ఇక ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం అవుతుంది. సో ఫస్ట్ రో ఏంటి ఇక్కడ మనకి 1 4 7. సో రో వల్ల కాలం, సెకండ్ రో ఏంటి మనకి సెకండ్ కాలం. సో 2 5 8. ఇప్పుడు మనం ఏం చేయాలి, K ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఈ K తో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయి. అంటే ఏమవుతుంది మనకి K ఇంటూ 1 అంటే K. నెక్స్ట్ K ఇంటూ 2 అంటే ఏమవుతుంది 2K. K ఇంటూ 4 ఎంత 4K.
కే ఇంటూ 5 ఎంత 5k, 7 ఇంటూ కే ఎంత 7k, 8 ఇంటూ కే ఎంత 8k. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే కేఏ హోల్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది కే 2k 4k 5k 8k 7k. ఇప్పుడు మనం కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది కే 2k 4k 5k 7k 8k. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండు ఈక్వలా కాదా ఈక్వల్. అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ మనం ఏం అప్లై చేస్తాము కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో సెకండ్ ప్రాపర్టీ ఏంటండి కే ఇంటూ ఏ whole transpose is equal to k into A transpose. Next, third property. For any two matrices A comma B, we have A plus B whole transpose is equal to A transpose plus B transpose. So, ఇక ప్రాపర్టీ ఏంటండి for any two matrices A B అనేది తీసుకుంటే A plus B whole transpose is equal to A transpose plus B transpose. For example, A is equal మనం ఏం తీసుకున్నాము 1 4 7 2 5 8 అండ్ B is equal మనం ఏం తీసుకున్నాము -3 4 0 4 -2 -1. ఇక్కడ మనకి ఏం కావాలి A ప్లస్ B హోల్ ట్రాన్స్పోజ్ కావాలి. అంటే ముందు నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తా A ప్లస్ B ఫైండ్ అవుట్ చేయి. సో మనం ఏం చేసుకోవాలి ఇక్కడ ఎనీ టూ మ్యాట్రిసెస్ ని యాడ్ చేయాలి అంటే ముందు ఆర్డర్ సేమ్ గా ఉండాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఏం చేయాలి యాడ్ చేసుకోవాలి. ముందు ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత రోస్ ఎన్ని ఉన్నాయి మనకి 2 రోస్ ఉన్నాయి. అంటే రోస్ ఎన్ని 2, వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. అంటే కాలమ్స్ ఎన్ని 3. సో దీని ఆర్డర్ ఎంత 2/3. అదే విధంగా బి ఆర్డర్ కూడా ఎంత 2/3. సో ఆర్డర్ సేమ్ గానే ఉంది. ఇక మనం ప్లస్ చేయాలంటే ఏం చేయాలి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 1, ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత -3. సో 1 - 3 ఎంత -2. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఎంత 4, ఇక్కడ ఎలిమెంట్ ఎంత 4 4 + 4 8. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఎంత 7, ఇక్కడ ఎలిమెంట్ ఎంత 0 7 + 0 ఎంత 7. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ ఎలిమెంట్ ఎంత 4 2 + 4 6 5. ఇక్కడ ఎలిమెంట్ ఎంత -2 5 - 2 ఎంత 3 8. ఇక్కడ ఎలిమెంట్ ఎంత -1 8 - 1 ఎంత 7. ఇప్పుడు ఇదేం మనకి A ప్లస్ బి ఫైండ్ అవుట్ చేసాం. మనకేం కావాలి ఇక్కడ A ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కావాలి. సో దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేయండి. సో ట్రాన్స్పోజ్ అంటే మనం ఏం చేస్తాం ఈ రోస్ ని కాలమ్ గా రాసుకుంటాం. సో రోస్ అల్లా కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అల్లా రోస్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ రో అల్లా ఏమవుతుంది ఫస్ట్ కాలమ్ అవుతుంది. సో ఇక ఎలిమెంట్స్ ఏంటి మనకి -2 8 7. నెక్స్ట్ సెకండ్ రో అలా ఏమవుతుంది సెకండ్ కాలమ్ అవుతుంది. సో సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి 6 3 7. సో ఇదేంటి మనకి A ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇక మన రైట్ సైడ్ ఏం కావాలి మనకి A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్ అనేది కావాలి. సో ముందు మనకి ఏం కావాలి A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్ అనేది కావాలి. సో మనకి A ట్రాన్స్పోజ్ అంటున్నాం. A అంటే ఏంటి మనకి ఇది మ్యాట్రిక్స్. ఇక మనకి ఫస్ట్ రో అలా ఏమవుతుంది ఫస్ట్ కాలమ్ అవుతుంది. అంటే ఎలిమెంట్స్ ఏమొస్తాయి 1 4 7. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి 2 5 8. ఆ సెకండ్ రో అలా ఏమవుతుంది సెకండ్ కాలమ్ అవుతుంది. సో 2 5 8 ప్లస్ B ట్రాన్స్పోజ్ అంటున్నాం. సో B అనే మ్యాట్రిక్స్ ఏంటి -3 4 0 4 -2 -1. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమైంది ఈ ఫస్ట్ రో అలా ఫస్ట్ కాలమ్. సో -3 4 0. సెకండ్ రో అలా ఏమవుతుంది సెకండ్ కాలమ్ 4 -2 -1. ఇప్పుడు మనం ఏం చేయాలి రెండింటిని యాడ్ చేయండి. సో యాడ్ చేసేటప్పుడు నువ్వేం చెక్ చేసుకోవాలి ఆర్డర్ సేమ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో దీని ఆర్డర్ ఎంత ఎన్ని రోస్ ఉన్నాయి 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని 2. అంటే దీని ఆర్డర్ ఎంత 3/2. దీని ఆర్డర్ కూడా ఎంత మనకి 3/2. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 1, ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత -3 1 - 3 -2. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఎంత 2, ఈ ఎలిమెంట్ ఎంత 4 2 + 4 6. నెక్స్ట్ 4 + 4 8 5 - 2 3 7 + 0 7 8 - 1 7.
ఇప్పుడు దీని ఆర్డర్ కూడా ఎంత మనకి 3/2. ఇక్కడ మన కండిషన్ ఏం కావాలి, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటున్నావు. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏమొచ్చింది వాల్యూస్, -2 6 8 3 7 7. అలాగే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి -2 6 8 3 7 7. ఈ రెండు ఈక్వలా కాదా, ఈక్వల్. సో ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏంటండి, ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి అయితే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. సో ఇదేంటి మనకి థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏ కమా బి we have AB whole transpose is equal to B transpose into A transpose. సో ఇక ప్రాపర్టీ ఏంటండి, A into B whole transpose is equal to B transpose into A transpose. So for example, if A is equal to 147258 and D is equal to -3404 -2 1. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అని అంటే ఏని బిని మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ చేసుకోవాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత మనకి 2/3. అలాగే బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత మనకి 2/3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటున్నావు ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో బి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఆర్డర్ ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ వల్ల ఫస్ట్ కాలం అంటే ఏమవుతుంది 1 4 7, సెకండ్ వల్ల సెకండ్ కాలం 2 5 8. అదే విధంగా బి ట్రాన్స్పోజ్. సో బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి ఫస్ట్ వల్ల ఫస్ట్ కాలం -3 4 0, సెకండ్ వల్ల సెకండ్ కాలం 4 -2 -1. సో ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇక్కడ కండిషన్ ఏంటి మనకి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఇక మనకి ప్రాపర్టీస్ ఏంటండి, 4 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకుంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ, ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఫర్ ఎనీ స్కేలార్ కే అనేది తీసుకుంటే కే ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, అది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి, ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి తీసుకుంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి, ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏ కామా బి తీసుకుంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, if A is equal to -2 1 5 0 -1 4 and B is equal to -2 3 1 4 0 2, then find 2A plus B transpose and 3 into B transpose minus A. సో ఫస్ట్ ఏం కావాలి మనకి, 2A plus B transpose అనేది కావాలి. సో వాడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, -2 1 5 0 -1 4. సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాయండి. సో ఏ ట్రాన్స్పోజ్ ఏంటి మనకి, ఈ రోస్ వల్ల ఏమవుతాయి, కాలం అవుతాయి, కాలమ్స్ వల్ల ఏమవుతాయి, రోస్ అవుతాయి. సో మనకి ఫస్ట్ రో ఏంటి మనకి -2 1, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఏంటి మనకి 5 0, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రో ఏంటి మనకి -1 4. సో థర్డ్ రో వల్ల ఏమైంది, థర్డ్ కాలం గా మారిపోయింది. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ రో ఏంటి ఇక మనకి -2 3 1. సో ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది, ఫస్ట్ కాలం, సెకండ్ రో వల్ల ఏమవుతుంది, సెకండ్ కాలం. సో ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2A ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 2 ఇంటూ ఏ అనేది చేయండి. సో 2A ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటున్నావు. సో ఏ అనే మ్యాట్రిక్స్ దేంతో మల్టిప్లై చేస్తాము, 2 తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ -2 ఎంత, -4. 2 ఇంటూ 1 ఎంత, 2. 2 ఇంటూ 5 10. 2 ఇంటూ 0 0. 2 ఇంటూ -1 -2. 2 ఇంటూ 4 8 ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏం వచ్చింది, -2 4 3 0 1 2.
ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేటప్పుడు మనకు ఆర్డర్ సేమ్ గా ఉందా లేదా, దీని ఆర్డర్ ఎంత 3/2, దీని ఆర్డర్ ఎంత 3/2. సో ఆర్డర్ సేమ్ గానే ఉంది. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి. సో ఇక మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎంత -4, ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత -2. సో -4 ప్లస్ -2 అంటే ఎంత మనకి -6. నెక్స్ట్ 2 ప్లస్ 4 ఎంత 6. నెక్స్ట్ ఇక్కడ 10 ప్లస్ 3 13. 0 ప్లస్ 0 ఎంత 0. నెక్స్ట్ -2 ప్లస్ 1 -1. 8 ప్లస్ 2 ఎంత 10. సో 2a ప్లస్ b ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత వచ్చింది -6, 6, 13, 0, -1, 10. నెక్స్ట్ మనకి ఏం కావాలి 3 ఇంటూ b ట్రాన్స్పోజ్ -a అనేది కావాలి. అంటే ఫస్ట్ నువ్వు b ట్రాన్స్పోజ్ మొత్తాన్ని ఏం చేయాలి 3 తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తారండి ఇక 3 ఇంటూ b ట్రాన్స్పోజ్. సో 3 ఇంటూ b ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి ఇక్కడ -2 4, -2 4, 3 0, 1 2. సో ఇప్పుడు మనకి 3 ఇంటూ అన్నాం కాబట్టి ఏం చేయాలి ప్రతి ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్ ని మల్టిప్లై చేయండి. సో 3 ఇంటూ -2 అంటే ఎంత -6. 3 ఇంటూ 4 ఎంత 12. 3 ఇంటూ 3 ఎంత 9. 3 ఇంటూ 0 0. 3 ఇంటూ 1 3. 3 ఇంటూ 2 6. సో ఇదంతా ఏంటి మనకి 3 ఇంటూ బి ట్రాన్స్పోజ్. సో వాడు సెకండ్ బిట్ వాడు ఏం అడుగుతున్నాడు 3 ఇంటూ బి ట్రాన్స్పోజ్ -a అంటే దీనిలోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి ఏ అనే మ్యాట్రిక్స్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు -2 1 5 0 -1 4. ఆ మ్యాట్రిక్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. 3b ట్రాన్స్పోజ్ -a. సో 3 ఇంటూ బి ట్రాన్స్పోజ్ అంటే మనకు మ్యాట్రిక్స్ ఏమొచ్చింది -6 12 9 0 3 6 మైనస్ ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు -2 1 5 0 -1 4. -2 1 5 0 -1 4 -1 4. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి ఏమొస్తుంది మనకి -6 మైనస్ మైనస్ ఏమవుతుంది +2. నెక్స్ట్ ఇక్కడ 12 -1 9 -5 0 -0 3 మైనస్ ఏమవుతుంది +1. సో 3 + 1 6 -4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాయండి. -6 + 2 అంటే ఎంత మనకి -4. 12 నుంచి 1 పోతే ఎంత 11. 9 - 5 ఎంత 4. 0 - 0 0. 3 + 1 4. 6 - 4 2. సో ఇక మనం ఏం చేస్తాము ఫస్ట్ ఈ బి ట్రాన్స్పోజ్ ని 3 తో మల్టిప్లై చేసి ఏ అనే మ్యాట్రిక్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. సో మనకి 2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని సమ్ చేయాలి అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి అన్నా ఆర్డర్ సేమ్ గా ఉండాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయడం కానీ లేదంటే సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తాం. సో నెక్స్ట్ వన్, if a is equal to 2 - 4 - 5 3 then find a plus a transpose and a into a transpose అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. ఇంకా మనకి ఇందులో అన్నోన్ టర్మ్ ఏంటి ఏ ట్రాన్స్పోజ్. అంటే ఫస్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయి. సో మన ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి రోస్ కాలమ్స్ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇక మనకి ఫస్ట్ రో ఏంటి మనకి 2 - 4. ఆ ఫస్ట్ వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి -5 3. ఆ సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం కావాలి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటున్నావు. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ అంటే ఎంత మనకి 2 - 4 -5 3 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత మనకి 2 - 5 -4 3. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో ఆర్డర్ సేమ్ గానే ఉన్నాయి.
కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయండి. సో మనకి ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2, ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2, 2 + 2 ఎంత 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ -4, ఇక్కడ మనకి ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ -5, -4 -5 ఎంత -9. ఈ -5 -4 -9, 3 + 3 ఎంత 6. సో A + A ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత అండి 4 -9 -9 6. నెక్స్ట్ సెకండ్ బిట్ వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A ఇంటూ A ట్రాన్స్పోజ్ అనే వాల్యూ కావాలి. సెకండ్ బిట్ ఏంటండి A ఇంటూ A ట్రాన్స్పోజ్. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు 2 -4 -5 3, 2 -4 -5 3. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మనకి ఫస్ట్ రో అలా ఫస్ట్ కాలం, సెకండ్ రో అలా సెకండ్ కాలం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి మల్టిప్లై చేసుకోవాలి. సో మనం ఏ 2 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేసుకోవాలి అన్న కండిషన్ ఏంటి, ద కాలమ్స్ ఇన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద రోస్ ఇన్ బి. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత 2/2, దీని ఆర్డర్ ఎంత 2/2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 2. సో రెండు ఈక్వలే కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ప్రొడక్ట్ చేద్దామండి. సో ఇక మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో అంటే ఏమవుతుంది మనకి 2 × 2 ప్లస్ -4 × -4. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఏమవుతుంది మనకి 2 × -5 ప్లస్ -4 × 3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఏమవుతుంది మనకి -5 × 2 ప్లస్ 3 × -4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం -5 × -5 ప్లస్ 3 × 3. సో దీన్ని సింప్లిఫై చేయండి. 2 2s are ఎంత 4. ఇక మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 4s are 16. 2 × -5 ఎంత -10, -4 × 3 -12, -5 × 2 -10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s are ఎంత 12, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ 5 5s are ఎంత 25, ప్లస్ 3 3s are ఎంత ఇక మనకి 9. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. 4 + 16 ఎంత 20. ఇక మనకి రెండింటికి నెగిటివ్ సింబలే ఉంది, మైనస్ ఉంది. సో రెండింటిని ఏం చేయాలి యాడ్ చేసుకోవాలి. -10 + -12 ఎంత -22. నెక్స్ట్ -10 -12 -22. 25 + 9 ఎంత 34. సో ఇక మనకి A × A ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 -22 -22 34. సో ఇక మనం ఏం చేస్తాము ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా మార్చుకుంటున్నాము, కాలమ్స్ ని రోస్ గా మార్చుకుంటున్నాము. నెక్స్ట్ వన్, ఇఫ్ A is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha, then show that A into A transpose is equal to A transpose into A is equal to I. సో ఇక్కడ మనకి I అంటే ఏంటి మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దీని ఆర్డర్ ఎంత, ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక మనకి 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఏ యొక్క ఆర్డర్ 2/2 కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనం ఏం తీసుకోవాలి ఏం రావాలి 2/2 మ్యాట్రిక్స్ ఆర్డరే రావాలి. సో ఇక అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది 1 0 0 1 అనేది రావాలి. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి A × A ట్రాన్స్పోజ్ అనేది కావాలి. అంటే ముందు ఏ అనే మ్యాట్రిక్స్ ఏం రాయాలి ఏ ట్రాన్స్పోజ్ అనేది రాయాలి. సో వాడు ఏ ట్రాన్స్పోజ్ అనేది ముందు రాయండి. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు cos ఆల్ఫా sin ఆల్ఫా మైనస్ sin ఆల్ఫా cos ఆల్ఫా. మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఈ ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం అవుతుంది అంటే cos ఆల్ఫా sin ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం అవుతుంది అంటే మైనస్ sin ఆల్ఫా cos ఆల్ఫా. సో ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసింది. ఇక మనకి ఏం కావాలి A × A ట్రాన్స్పోజ్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి A × A ట్రాన్స్పోజ్. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు cos ఆల్ఫా sin ఆల్ఫా మైనస్ sin ఆల్ఫా
కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ అంటే వాడు ఏమి ఇచ్చాడు? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై చేయాలంటే నువ్వేం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. సో దీని ఆర్డర్ ఎంత? 2/2. దీని ఆర్డర్ ఎంత? 2/2. అయితే ఇక్కడ మనం 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ రో యొక్క కాలమ్స్, సెకండ్ రో యొక్క రోస్ రెండు నీకు ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. సో ఈక్వల్ గా ఉన్నాయి. సో ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ప్రొడక్ట్ చేద్దాం రండి. సో ఇక మనం ఏం చేద్దాం? ఇక్కడ ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? కాస్ ఆల్ఫా. ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఏ ఇంటూ ఏ అంటే ఏమంటున్నాం మనం? ఏ స్క్వేర్. అదే విధంగా కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంది మనకి? సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ సెకండ్ రోతో ఈ ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. సో ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఎలిమెంట్ ఏముంది మనకి? కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఏమవుతుంది ఇక్కడ? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది మనకి? కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఎంత మనకి? 1. అంటే ఈ వాల్యూ ఎంత మనకి? 1. నెక్స్ట్ ఇక మనం ప్లస్ ఇంటూ మైనస్ అంటున్నాం అంటే వాల్యూ ఎంత? మైనస్. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది ప్లస్ ఉంది, ఈ టర్మ్ ఏముంది? నెగిటివ్. సో ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 0. నెక్స్ట్ అదే విధంగా ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఏమొస్తుంది మనకి? 0. ఇక మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఎంత? 1. సో ఇక మనకి ఏమొచ్చింది? 1 0 0 1. సో ఇక మనకి ఆర్డర్ ఎంత? 2/2 కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నువ్వు కండిషన్ ఏం అప్లై చేసావు? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 1. సో ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేసుకున్నాం. సో ఆ కండిషన్ అనేది మీకు గుర్తుండాలి. సో ఇక మనం ఏం చేసాము? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అనేది ఏం ప్రూవ్ చేయాలి మనం? 1 అనేది ప్రూవ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. సో మనకి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ అది మనకు వచ్చింది. ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు అదేనా ఇచ్చింది? ఒకసారి చెక్ చేసుకోండి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. సో ప్రొడక్ట్ చేసేటప్పుడు ఏంటి మనకి? ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ? కాస్ ఆల్ఫా. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ సైన్ ఇంటూ సైన్ అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇక్కడ ఎలిమెంట్ ఏముంది మనకి? కాస్ ఆల్ఫా. ఇక్కడ ఎలిమెంట్ ఏంటి? సైన్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్
minus sin alpha into cos alpha. నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ కాలం ఏమవుతుంది మనకి sin alpha into cos alpha ప్లస్ cos alpha into minus sin alpha. నెక్స్ట్ సెకండ్ కాలం sin alpha into sin alpha అంటే ఏమవుతుంది మనకి sin square alpha ప్లస్ cos alpha into cos alpha cos square alpha. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ ఏంటి మనకి sin square alpha ప్లస్ cos square alpha అంటే వాల్యూ ఎంత మనకి 1. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. సో cos alpha sin alpha ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అంటే ఏమవుతుంది 0. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ sin alpha cos alpha sin alpha cos alpha ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ 0. నెక్స్ట్ ఇక్కడ sin square alpha ప్లస్ cos square alpha అంటే వాల్యూ ఎంత 1. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 1 0 0 1. సో డయాగ్నల్స్ 1 నుండి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 అయితే దాన్ని మనం ఏమంటున్నాము ఐఎన్టీ మ్యాట్రిక్స్. సో ఇదేంటంటే మనకి ఐఎన్టీ మ్యాట్రిక్స్. సో ఇందాక మనం ఏం చేసాం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎంత వచ్చింది ఐఎన్టీ మ్యాట్రిక్స్ వచ్చింది. అదే విధంగా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేసాం ఎంత వచ్చింది ఐఎన్టీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇక మనకి వాడు అడిగిన కండిషన్ ఏంటి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం వచ్చింది ఇక్కడ ఐ అనేది వచ్చింది. సో ఇక్కడ ఐ అనేది ఏంటి మనకి ఆర్డర్ ఎంత 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ if A is equal to 7 minus 2 minus 1 2 5 3 and B is equal to minus 2 minus 1 4 2 minus 1 0 then find A into B transpose and B into A transpose అనేది కావాలి. సో ఇక వాడు ఏమి ఇచ్చాడు ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇక మనకి ఏం కావాలి ఏ ట్రాన్స్పోజ్ అనేది కావాలి. ఎందుకని ఇక్కడ ట్రాన్స్పోజ్ కావాలి ఇక్కడ ట్రాన్స్పోజ్ కావాలి కాబట్టి వాడు అడిగిన కండిషన్ ప్రకారం ముందు ట్రాన్స్పోజ్ అనేది రాయండి. సో మనకి ఏ అనేది ఏమి ఇచ్చాడు ఈ ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం. సో 7 - 2. ఈ సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం. నెక్స్ట్ ఈ థర్డ్ రో వల్ల ఏమవుతుంది థర్డ్ కాలం. సో ఏ ట్రాన్స్పోజ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి బి ట్రాన్స్పోజ్ అనేది కావాలి. సో బి ట్రాన్స్పోజ్ రాయండి. సో బి అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు -2 -1. ఆ ఫస్ట్ రో వల్ల ఏమవుతుంది ఫస్ట్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో వాడు ఏమి ఇచ్చాడు 4 2. ఆ సెకండ్ రో వల్ల ఏమవుతుంది సెకండ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రో ఏమి ఇచ్చాడు -1 0. ఆ థర్డ్ రో వల్ల థర్డ్ కాలం. సో ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఏం కావాలి ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అనేది కావాలి. సో ముందు ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్. సో ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు 7 -2 -1 2 5 3. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ ఏంటి మనకి -2 4 -1 -1 2 0. ఇప్పుడు మనం 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి ఆర్డర్. సో దీని ఆర్డర్ ఎంత ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ రోస్ 3 ఉన్నాయి కాలమ్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి బి ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఎంత రోస్ 2 ఉన్నాయి కాలమ్స్ 3 ఉన్నాయి. మనం 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ రో యొక్క కాలమ్స్ సెకండ్ రో యొక్క రోస్ 2 నీకు ఎలా ఉండాలి ఈక్వల్ గా ఉండాలి. సో ఈక్వల్ గా ఉన్నాయా లేదా ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేయండి. సో చూడండి ఇక మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలం. ఇక మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 7 7 ఇంటూ -2 -14 ప్లస్ -2 ఇంటూ -1 +2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 7 ఇంటూ 4 28 ప్లస్ -2 ఇంటూ 2 ఎంత -4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 7 ఇంటూ -1 ఎంత -7 ప్లస్ -2 ఇంటూ 0 ఎంత 0. నెక్స్ట్
సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లై చేయండి. సో సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి? -1 -1 ఇంటూ -2 +2 ప్లస్ 2 ఇంటూ -1 ఎంత? -2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ -1 ఇంటూ 4 -4 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత? 4. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ -1 ఇంటూ -1 ఎంత? +1. నెక్స్ట్ 2 ఇంటూ 0 ఎంత? 0. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 5 ఇంటూ -2 ఎంత? -10 ప్లస్ 3 ఇంటూ -1 ఎంత? -3. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ 5 ఇంటూ 4 ఎంత? 20 ప్లస్ 3 ఇంటూ 2 ఎంత? 6. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ రో లాస్ట్ కాలమ్ 5 ఇంటూ -1 ఎంత? -5 ప్లస్ 3 ఇంటూ 0 ఎంత? 0. సో దీన్ని సింప్లిఫై చేసి రాయండి. -14 ప్లస్ 2 అంటే ఎంత? -12. నెక్స్ట్ 28 -4 ఎంత? 24. -7 ప్లస్ 0 ఎంత అండి? -7. ఈ +2 -2 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 0. -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 0. 1 ప్లస్ 0 ఎంత? 1. -10 -3 ఎంత? -13. 20 ప్లస్ 6 ఎంత? 26. -5 ప్లస్ 0 ఎంత? -5. సో ఇప్పుడు మనం ఆర్డర్ చెక్ చేసుకుంటే దీని ఆర్డర్ ఎంత? 3/2. దీని ఆర్డర్ ఎంత? 2/3. అంటే వచ్చే రిజల్ట్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది మనకి? 3/3. సో ఇక మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇదేంటి మనకి? A ఇంటూ B ట్రాన్స్పోజ్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? B ఇంటూ A ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. B ఇంటూ A ట్రాన్స్పోజ్. సో B అనే మ్యాట్రిక్స్ వాడు ఏమి ఇచ్చాడు? -2 -1 -2 -1 4 2 -1 0 -1 0 ఇంటూ A ట్రాన్స్పోజ్. సో A ట్రాన్స్పోజ్ అంటే ఎంత మనకి? 7 -1 5 7 -1 5 -2 2 3 -2 2 3. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేయాలన్నా నువ్వేం చెక్ చేసుకోవాలి? ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ రోస్ 2, కాలమ్స్ ఎన్ని? 3. ఏదైనా 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు నువ్వేం చెక్ చేసుకోవాలి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఈక్వల్ గా ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ అనేది చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో ఇక మనకి ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి? -2. ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ ఏంటి? 7 ప్లస్ -1 ఇంటూ -2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో -2 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ 2. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ -2 ఇంటూ 5 ప్లస్ -1 ఇంటూ 3. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 4 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ -2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 4 ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ 2. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ రో థర్డ్ కాలమ్ 4 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 3. నెక్స్ట్ అదే విధంగా లాస్ట్ రో ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ తో మల్టిప్లై చేయండి. సో ఇక మనకి B అనే మ్యాట్రిక్స్ ఏంటి? మనకి -1 0. సో -1 తో 7. సో -1 ఇంటూ 7 ప్లస్ 0 ఇంటూ -2. నెక్స్ట్ -1 ఇంటూ -1 ప్లస్ 0 ఇంటూ 2
-1 into 5 ప్లస్ 0 into 3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. -2 into 7 ఎంత? -14. మైనస్ ఆఫ్ మైనస్ +2. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +2 -2. నెక్స్ట్ -2 into 5 ఎంత? -10. -3. 4 into 7 ఎంత? 28. 28 -4. -4 + 4. నెక్స్ట్ 4 into 5 20 +6 -7 +0 minus of minus +1 0 -5 +0. సో దీన్ని సింప్లిఫై చేసి రాయండి. సేమ్ వస్తుంది. -14 +2 అంటే -12. 2 - 2 ఎంత? 0. -10 -3 -13. 28 - 4 24. -4 + 4 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 0. 20 + 6 26. నెక్స్ట్ -7 + 0 -7. 1 + 0 1. -5 + 0 -5. సో ఇక మనం ఏం చేసాము? B ఇంటూ A ట్రాన్స్పోజ్ చేసాం. ఇప్పుడు B మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/2. A ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఎంత? 2/3. మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏం రావాలి? 3/3 అనే మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో ఇక మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఎంత మనకి? 3/3. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ చేద్దామండి. థ్యాంక్ యూ.